into the film is truly commendable and truly admirable, sir. We are truly grateful to you, sir. మధ్యలో వారి నాన్నగారిని కోల్పోయి ఆ సమయంలో కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు, సొంత తండ్రిని కోల్పోయి ఇచ్చినందుకు మరోమారు వారికి ప్రత్యేకంగా కీరవాణి గారి టీంకి, కీరవాణి గారి గాయకులకి, వారి రికార్డింగ్ టీంకి, వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని టెక్నీషియన్స్ గురించి అందరితో మాట్లాడి దెన్ విల్ టాక్ అబౌట్ సినిమా. జ్యోతి కృష్ణ నాకు ఖుషీ టైం నుంచి లండన్లో చదువుకొని వచ్చాడు, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్. ఆయన సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎలా ఈ పరిస్థితులు ఎవరు చేయగలరు అనుకుంటా ఆయన స్టెప్ ఇన్ అయ్యి ఒక తండ్రికున్న విజన్కి కొడుకు సారథ్యం వహించి తండ్రి కొడుకుల తాలూకు ఇది ఎఫర్ట్ ఈ సినిమా. ఇది సో మనస్ఫూర్తిగా జ్యోతికృష్ణ గారికి, రత్నం గారికి మరోమారు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ సినిమాని ప్రారంభించినప్పుడు జ్ఞానశేఖర్ గారి కెమెరామెన్, ఆయనకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అసలు ఈ సినిమాని ఇంత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో మీ అందరికీ తెలుసు కదా, మీరు అంతసేపు ఓజీ అంటారు. నా సినిమానే ఓజీ బయట వాళ్ళ సినిమా కాదు కదా, మన సినిమానే కదా. కానీ హరిహర వీరమల్లుకి ప్రాణం పెట్టిన ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన మనోజ్ పరమహంస. అంటే నాకు టైము, నేను రోజు చెప్పాను 2 గంటలు ఇస్తానని చెప్పాను. నేను అడ్మినిస్ట్రేటివ్ నా దగ్గర ఉంది, ఈశ్వర్ ఖండ్రే గారిలాగా నేను కూడా ఫారెస్ట్ మినిస్టర్, దాంతోపాటు పంచాయతీ రాజు ఉంది. వీటన్నిటి మధ్యలో నేను ఇవ్వగలిగేది 7 నుంచి 9 2 గంటలు ఇస్తాను. మీకు ఏం చేస్తుంటారో చేసుకోండి. వారానికి 5 రోజులు ఇచ్చాను. ఈ 5 రోజుల్లో దాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 2 గంటల ఒక కూతవేటు దూరంలో ఉన్న నా సన్నిహితులు, నా మిత్రులు రమేష్ లింగంనేని గారి మిడ్ వ్యాలీ స్టూడియో, వాళ్ళ స్థలం ఉంటుంది, దాన్ని మిడ్ వ్యాలీ స్టూడియోస్గా మార్చేసి అక్కడే సెట్స్ చేసాం. మొత్తం మేజర్ వర్క్ అక్కడే చేసి దాని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసాం. ఇలాంటివన్నీ సహకరించినందుకు, చేయగలిగిన సత్తా ఉన్న మనోజ్ పరమహంస గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, అలాగే ఆర్ట్ డైరెక్షన్కి చేసిన తోట తరుణి గారికి, అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను, ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున. విచిత్రంగా నేను, నిధి అగర్వాల్ తప్ప ఇంకెవరు లేరు. మన భరణి గారు, రఘు గారు, చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు. దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా, గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా, నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను. అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, నువ్వు ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను